హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఈరోజు మనం అమరావతిలో జలమార్గం అనే టైటిల్ పెట్టాం కదా, దాది ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాము. ఇది రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి వరకు అయితే లాంచ్లు అయితే నడుపుతున్నారు. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ లాంచ్ వెళ్ళే రూట్లో అయితే కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు కొన్ని లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కబోయే లాంచ్ ఇదే. దీనిలో అయితే వెహికల్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, 2 వీలర్స్. టికెట్ ప్రైస్ 50 రూపీస్. ఇప్పుడు లాంచ్ అయితే బయలుదేరింది. మన లెఫ్ట్ సైడ్లో అయితే ఐలాండ్స్ అవి ఉన్నాయి చుట్టూ చాలా. దీన్ని కొంచెం జూమ్ చేస్తే కనపడుతుంది, కానీ వెళ్ళేటప్పుడు అయితే ఈ వాటర్ కృష్ణా వెళ్ళినప్పుడు చాలా చల్లగా గాలి, ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. ఈ సరౌండింగ్లో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ ఒకసారి రైడ్కి అయితే వెళ్ళండి. ఈ లాంచ్ రైడ్స్ అయితే అమరావతి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి రాయపూడి అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ ఈ జల మార్గం గుండా అయితే వెళ్ళొచ్చు. చాలా షార్ట్ డిస్టెన్స్ అనమాట ఇది మొత్తం. అదే చుట్టూ తిరిగా వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ పట్టుద్ది రోడ్డు మార్గంలో. రాజధాని అమరావతిలో రోడ్డు మార్గమే కాదు, జల మార్గం కూడా యూజ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి IDWAI గతంలో కృష్ణానదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా 4 తాలూకా కార్యాచరణని వినియోగించుకోవాలని భావిస్తుంది. అప్పుడు 3 కార్గాన్ 4 టూరిజం టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని అప్పుడు భావించారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అక్కడే ఐలాండ్స్ ఉన్నాయి. దాన్ని అయితే డెవలప్ చేస్తే టూరిజం బాగా అట్రాక్ట్ అవుతారు అమరావతి చుట్టూరా పక్కల ప్రదేశాలు రావడానికి. ఇక్కడ రెసార్ట్స్ అండ్ కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ పెడితే ఎక్కువగా అయితే వస్తారు. ఈ రైడ్ అయితే చాలా బాగుంది, చుట్టూ చల్లటి వాతావరణం, డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అమరావతి క్యాపిటల్ అయితే ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. వర్క్ స్టార్ట్ అయిన కాడ నుంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బోట్లో కూర్చొని చుట్టూ చూస్తుంటే అయితే చాలా కూల్గా, చాలా ఆహ్లాదంగా అయితే ఉంది. ఇదైతే ఇబ్రహీంపట్నం సైడ్. ఇక్కడైతే బోట్స్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్నవి. వీటితో కృష్ణానది లోపలికి వెళ్ళి చేపలు అయితే పడతారు. ఇప్పుడు కనబడుతుంది కదా లాంచ్, దీనిలోనే మనం వచ్చాము. ఇంకొక 5 మినిట్స్లో అయితే ఇది బయలుదేరుతుంది. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్. బైక్ కూడా 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి 2 లాంచెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడికి వచ్చింది కదా, రెండోది వచ్చేసరికి రాయపూడిలో ఉంది. ఇక్కడ నుంచి ఈ లాంచ్ స్టార్ట్ అయ్యే టైంకి రాయపూడి నుంచి ఆ లాంచ్ అయితే స్టార్ట్ అవుతుంది. డోంట్ స్కిప్ ది వీడియో. ఈ వీడియోలో అయితే కృష్ణానదిలో సన్సెట్ ఎలా ఉంటుందో అయితే క్లియర్గా చూపిస్తాను. చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఎండ్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఈ అలలకి బోట్స్ ఎలా మూవ్ అవుతున్నప్పుడు అయితే చాలా చాలా బాగుంది. ఇబ్రహీంపట్నం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడైతే ఫ్రెష్ చేపలు అయితే అమ్ముతున్నారు. చేపలను పట్టేసి ఆ చేపలను వలలో వేసి బోట్స్ కట్టి కింద అయితే వాటర్లో అయితే పడేస్తున్నారు. ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వలలోంచి తీసి అయితే చేపలను అమ్ముతున్నారు. ఇక్కడైతే పెద్ద ఫిష్ మార్కెట్ అయితే ఉంది. ఇప్పుడు లాంచ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది.
ఇవి మొత్తం ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ పక్కనే థర్మల్ పవర్ ప్లాంట్ అయితే ఉంది ఇబ్రహీంపట్నంలో. ఇప్పుడు మనం రాయపూడి ఫెర్రీ దగ్గర అయితే ఉన్నాము. రాయపూడి ఫెర్రీ నుంచి అమరావతి సెక్రెట్ టవర్స్ ఇవన్నీ ఐకానిక్ టవర్ జస్ట్ 1 కిలోమీటర్ బిలోనే ఉంటాయి. ఇప్పుడు మనకు కనపడుతున్న ఐలాండ్స్ని కూడా భవానీ ఐలాండ్స్ అలాగైతే డెవలప్ చేస్తే టూరిజం అయితే ఎక్కువ పెరుగుతుంది. చుట్టూ అయితే నేచర్ చాలా బాగుంది. చూడండి, ఈ మొత్తం ఐలాండ్సే. అటు ఈ ఐలాండ్ అవుట్ సైడ్ అయితే ఇబ్రహీంపట్నం ఉంది, ఇటు సైడ్ రాయపూడి. ఇలా చుట్టూ వెళ్ళే కొంత కృష్ణానదిలో చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి. సన్సెట్ అయితే చాలా బాగుంది. కృష్ణానదిలో ఎలా కనపడుతుంటే అక్కడ కింద అయితే బోట్స్ ఉన్నాయి, చేపలు పడుతున్నారు. అలా చూస్తూ అంతే ఉండాలనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది అని చూస్తున్నప్పుడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.